వీడలేని ఆశ చేరలేని బంధం 31వ భాగం. రూంలో పెట్టి వెళ్ళిపోయాక నవ్వుకుంది. ఒకప్పుడు నిన్ను చూసి భయపడేదాన్ని, గొప్పగా భావించేదాన్ని. ఇప్పుడు నేను కూడా లాయర్ని. నీకు భయపడాల్సిన స్టేజ్ దాటిపోయింది. పైగా నీకు రెస్పెక్ట్ ఇయ్యాల్సినంత గొప్పవాడివేమీ కాదు నువ్వు. అత్తయ్య మావయ్య కోసం ఇంకా నిన్ను అవమానించకుండా ఉన్నాను అనుకుంది వీణ. వెంటనే వీణకు అర్జున్కి రిలేటివ్స్ ఎవరో గుర్తుకొచ్చింది. మాధవి భర్తకు, సీనియర్ రిలేటివ్. ఆ విషయం గుర్తుకు రాస్తూనే మాధవి ఇప్పుడెక్కడుందో, తన దగ్గర నెంబర్ కూడా లేదే, తన పాత ఫోన్లో ఆ నెంబర్సున్నాయి అని ఆలోచిస్తోంది. మాధవిల్లు మణికొండలో ఉండేది. కాని ఇప్పుడు మణికొండలో లేరే, ఎక్కడికి వెళ్లారో తెలీదు. మాధవి ఇల్లు మణికొండలో ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకుంది. అలాగే ఆ రోజు సీనియర్ కృష్ణను మొదటిసారిగా మాధవిగా ఇంట్లోనే చూసింది అన్న విషయం ఇప్పుడు గుర్తుకొచ్చేసింది వీణకు. ఆ రోజు వీణ లా చదవబోయే ముందు వారం రోజుల ముందు గుర్తు తెచ్చుకుంది. బీటెక్ అయిపోయాక ఫస్ట్ టైం వీణ యుఎస్ నుండి వచ్చాక రవీంద్ర వాళ్ళ కంపెనీలో జాబ్ చేయమని చెప్పారు. అనుకోకుండా వీణ మనసులో తను లాయర్ చదవాలని అనిపించింది. ఏదో సినిమా చూసింది. ఆ సినిమాలో హీరోయిన్ నల్ల గౌన్ వేసుకుని కోర్ట్లో ఆర్గ్యూ చేస్తూ ఉంటే వీణకు ఆ హీరోయిన్ మీద తెగ ఇంప్రెస్ అయిపోయింది చాలా. తనకు లా చదవాలని అనిపిస్తోంది. చదువుకునే వయసు దాటిపోతే మళ్లీ చదవలేదు. ఎలాగో బీటెక్ చేసింది, సాఫ్ట్వేర్గా ఎప్పుడైనా జాబ్ చేసుకోవచ్చు అత్తయ్య కంపెనీలో. తను లా కూడా కంప్లీట్ చేసి ఆ తర్వాత ఏ జాబ్ కావాలంటే అది చేయవచ్చు. ముందుగా లాయర్ కోర్స్ కంప్లీట్ చేయాలని దృఢంగా నిశ్చయించుకుంది. అప్పుడు సినిమాలన్నీ లాయర్గా ఉన్న హీరోయిన్స్వే చూసేది. ఏ లాయర్ని చూసినా చాలా గొప్పగా గౌరవంగా కనిపించేవారు వీణకు. అనుకోకుండా దారిలో ఫ్రెండ్ మాధవి కలిసింది. మాధవి పెళ్లి చేసుకున్నానని, తన భర్త లాయర్ అని చెప్పింది వీణకు. అదేంటో లా చదవాలని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ వీణకు లాయర్లు తారసపడేవాళ్లు. లాయర్లు అంటే గొప్ప భావన కలుగుతుంది. జైవర్ధన్ తనను నిర్లక్ష్యం చేస్తున్నారు, తను కూడా గొప్పగా కనిపించాలని, ఒక వ్యక్తిగా గుర్తించాలని ఆరాటపడింది. కోర్టులో కేసులు ఆర్గ్యూ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే జైవర్ధన్ మీద గౌరవభావం కలిగేది. అందరానంత ఎత్తుకు ఎదిగిన మనిషిలాగా కనిపించేవాడు. నిజానికి జైవర్ధన్ లా చదువుకుంది అందరివి కేసులు తీసుకుని వాదించటానికి కాదట. తమ ఆస్తులు, కంపెనీ లావాదేవీలు ఇవన్నీ చూసుకోవటానికి లా ప్రాసెసింగ్, లిటిగేషన్లు ఇవన్నీ తెలిసి ఉండాలని చదివించారు పెద్దవాళ్లు అని మాత్రం తెలుసు. అవన్నీ చదివితే అనుభవం రాదు. కేసులు వాదించి గెలిస్తేనే అతడు ఎంత గొప్ప లాయరు అని ముందు ప్రూఫ్ చేసుకోవాలి కనుక అతను ఇతరుల కేసులు వాదిస్తున్నాడు అని తెలిసింది. అనుకోకుండా ఓ రోజు ఫ్రెండ్ మాధవి కనిపించటంతో వాళ్ల ఇంటికి ఆహ్వానించింది మాధవి. మాధవి భర్త లాయర్ కనుక ఆయనతో కోర్టుకు వెళ్లి ఆ కేసులు ఎలా వాదిస్తారో చూడాలని అనిపించింది. మీ వారితో నేను కోర్టుకు వెళ్లాలి అని చెప్పింది వీణ. సరే, మా ఇంటికిరా, మా వారితో చెప్పి నిన్ను కోర్టుకు తీసుకెళ్లేలా చేస్తాను అని చెప్పింది మాధవి. ఆ రోజు మణికొండలో అడ్వకేట్ ప్రదీప్ గారి ఇంటికి వెళ్ళింది వీణ. కార్ గేట్లో నుంచి వెళుతుంటే బయట బోర్డ్ని చూసింది. ఎల్ఎల్బీ అడ్వకేట్ ప్రదీప్. 40 సంవత్సరాల క్రితం కట్టిన విల్లా, పింక్ రంగు వేసిన గోడలు, ఇంటి ముందు విశాలమైన స్థలం. స్కూటీతో లోపలికి వెళ్ళింది వీణ. భర్తతో మాట్లాడుతూ కూర్చున్న మాధవి వీణను చూసి హ్యాపీగా ఎదురొచ్చింది. తన భర్తకు పరిచయం చేసింది. తను రావటానికి కారణమేంటో తెలుసా? తనకు లా చదవాలని ఉందిట చెప్పింది భర్తకు. బీటెక్ చదివారు, హాయిగా కంప్యూటర్ ముందు కూర్చోటమే నీ ఆడవాళ్లకు బెటర్ కోర్టు కేసుల కంటే అని సజెషన్ ఇచ్చాడతను. తన ఒపీనియన్ తనది, మీరెందుకిలా చెప్పటం? కోర్టు కేసులు అవి చూద్దామని మీతో వస్తానంటోంది. కోర్టుకు వెళుతూ వీణను కూడా తీసుకెళ్లమని చెప్పింది మాధవి. ఏమీ అనుకోకండి, మీరు చూస్తే చాలా సున్నితంగా కనిపిస్తున్నారు. ఇలాంటివి మీకు సూటవ్వవని నేను చెప్పాను. ఏమీ అనుకోకండి అని సారీ చెప్పు. అలాగే తీసుకెళ్తాను అని చెప్పాడు. మీ ఇంట్లో మీరే ఫస్ట్ టైం లా చదివారా అడిగింది వీణ. మా నాన్నగారు కూడా లాయర్గా పనిచేశారు చెప్పాడతను. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి అతను ఆ ఇంట్లో ఉన్న ఆఫీస్ గదివైపుగా వెళ్లాడు. అప్పుడు తెలిసింది అతను జూనియర్లకి ప్రాక్టీస్ ఇస్తున్నాడని. తన చదువు అయిపోయాక తను కూడా ఇతడి దగ్గరే జూనియర్గా ప్రాక్టీస్ చేయాలని, ఇలాగే తన ఫ్రెండ్ భర్త కనుక ఏదైనా ధైర్యంగా అడిగేయటానికి బావుంటుంది అని అనుకుంది వీణ. మాధవి వీణను లోపలికి తీసుకెళ్లి పాయసం తెచ్చి వీణకిచ్చింది. ఏమిటి వాళ్ళ విశేషం అడిగింది వీణ. ఇవాళ మా ఫస్ట్ యానివర్సరీ సిగ్గుపడుతూ చెప్పింది మాధవి. ఓ, విష్ యూ మెనీ హ్యాపీ యానివర్సరీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ చెప్పి మాధవి ఆయనకి పాయసం ఇచ్చి వస్తాను, నువ్వు రా అని భర్త ఆఫీస్ గదిలోకి తీసుకెళ్ళింది. గోడలకన్నీ కాస్ట్లీ కబోర్డ్లలో మధ్యకి మడిచి కట్టిన బ్రౌన్ రంగు ఫైల్సు, లావుపాటి గైడ్ పుస్తకాలు అనేకం. టేబుల్ మీద ఫైల్సు, పుస్తకాలు ఉన్నాయి. రివాల్వింగ్ కుర్చీలో ప్రదీప్ కూర్చునున్నాడు. అతనికి జూనియర్లో 6 మంది దాకా ఉన్నారు అతడి ఎదురుగా. ముతక పంచ, ముతక చొక్కాలో ఉన్న ఒక వ్యక్తిని చూసి రైతు అనుకుంది వీణ. అతంతో మాట్లాడుతున్నాడు ప్రదీప్. అతనికి మిగిలినవారికి కూడా కేకిచ్చింది. విషెస్ చెప్పారు అందరూ కలిసి ఇద్దరికి.
ఇంతలో ప్రదీప్కి కాలొచ్చింది. అతను దాన్ని లిఫ్ట్ చేసి, హలో నాగరాజ్గారా, ఇవాళ మీ కేసులో జడ్జిమెంట్ వచ్చింది. మీకు వెంటనే ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఓహో, చెన్నైలో ఉన్నారా? సరే, జడ్జిమెంట్ కాపీ రాయటానికి టైం పడుతుంది. న్యాయమే గెలిచింది. అలాగే హైకోర్టుకు అప్పీల్ చేస్తాను. మీరు హైదరాబాద్ వచ్చాక ఓసారి మా ఆఫీస్కి రండి. ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు. న్యాయమే గెలిచిందన్నారు. మీ క్లయింట్ గెలిచారా? అడిగింది వీణ. ఊహూ, నా క్లయింట్ ఓడిపోయాడు. అందుకే హైకోర్టులో అప్పీల్ చేయమన్నారు. అదేమిటి, న్యాయం అవతలవైపుందని తెలిసి మీరు ఈ కేసు తీసుకున్నారా? ఆశ్చర్యపోయింది వీణ. అవును, న్యాయమున్న వైపు కేసు గెలిపించడంలో ఎంతలో పని. అన్యాయమున్న కేసును గెలిపించడంలోనే ఓ లాయర్ తెలివి బయటపడేది కనుక. కాని న్యాయం వైపున్న కేసులే తీసుకోవచ్చు కదా? అడిగింది వీణ ఆశ్చర్యంగా. ప్రతి నాణానికి బొమ్మ బొరుసులా కోర్టుకు వెళ్లే ప్రతి కేసుకు న్యాయం అన్యాయం అని రెండు వైపులు ఉంటాయి. రెండు వైపులా లాయర్లు ఉండక తప్పదు కదా అన్నాడు. లాయర్లంతా ఇంతేనా? అడిగింది వీణ. అవును, కేసు రావడం ముఖ్యం తప్ప న్యాయం ఎట్లున్నది అన్నది తేల్చాల్సింది జడ్జినే. లాయర్ వృత్తికి ఉన్నత స్థానమిచ్చిన వీణాకు ప్రదీప్ గారిని చూశాక తెలిసింది ఎవరు ఎలా అని. తను మాత్రం న్యాయంగా న్యాయం కోసం పోరాడాలి అని అనుకుంది. మంచి లాయర్కి చెడ్డ లాయర్కి గల తేడా ఏమిటి? అడిగింది వీణ. చెడ్డ లాయర్ ఓ కేసును కొన్ని సంవత్సరాల పాటుగా పొడిగించి చేయగలడు. మంచి లాయర్ అది జీవితాంతం కొనసాగేలా చూడగలడు. రేపు నేను మీతో కోర్టుకు వెళ్తాను. కోర్టులో లాయర్లు ఎలా ఆర్గ్యూ చేస్తారో చూడాలనుంది చెప్పింది వీణ. అలాగే, ఉదయం 10:15కి బయలుదేరతాను. రెడీగా ఉండండి. మీ ఇంటి దగ్గరుంటే పికప్ చేసుకుని వెళ్తాను చెప్పాడు ప్రదీప్. ఆ గదిలో నుండి బయటకు వచ్చారు ఇద్దరూ హాల్లో కూర్చున్నారు మాట్లాడుతూ. అడిగింది వీణ. మాధవిని, మీ వారి లాయర్ వృత్తి ఎలా కొనసాగుతుంది? అడిగింది మాధవిని. ప్రతిరోజు ఉదయం 8:30కి క్లయింట్స్ వస్తారు. అప్పట్నుంచి రాత్రి 11 దాకా కేసులు, కోర్టులు, క్లయింట్స్తో సరిపోతుంది. రాత్రి భోజనం చేస్తూ టీవీ చూస్తారు. 11:30కి పడుకుంటారు. శనివారం మాత్రం సెలవులు. ఆ రోజు కోర్టు ఉండదు, క్లయింట్స్ రారు. ఆదివారం నుంచి మళ్లీ మామూలే. వారంలో ఓ రోజు పూర్తి సెలవు అని అర్థమైంది వీణకు. ఎక్కువగా ఏ కేసులు చూస్తుంటారు ప్రదీప్ గారు? అడిగింది వీణ. ఎక్కువగా ఆయన యాక్సిడెంట్ కేసులు చూస్తుంటారు. లాయర్లలో నిజాయితీపరులు తక్కువ అని విన్నాను. మీ వారు నిజాయితీగల లాయరేనా? అడిగింది వీణ. చదవబోతున్నావుగా, మీకు తెలుస్తుందిలే నవ్వింది మాధవి. ఇంతలో అక్కడికి సీనియర్ కృష్ణ వచ్చాడు. నిజానికి అతను అప్పుడు వీణకు సీనియర్ కృష్ణగారు అని మాత్రమే తెలుసు. ప్రదీప్ ఉన్నారా మాధవి అని అడిగారు. ఉన్నారన్నయ్యా అని చెప్పింది. పిన్ని ఎలా ఉంది? హాస్పిటల్లో ఉందట కదా? అడిగింది మాధవి. పర్లేదు, డిశ్చార్జ్ చేశారు అని చెప్పాడు కృష్ణ. వీణవారి మాటలను పెద్దగా అప్పుడు పట్టించుకోలేదు. మరుసటి రోజు ప్రదీప్తో కోర్టుకు వెళ్లాలి అన్న ఆలోచనలో ఉంది. వీణ విశాలమైన కోర్టు ఆవరణాన్ని, అందులో కాలినడకన లేదా ఆటోలో వచ్చే క్లయింట్స్ని, తలతలలాడే పొడవాని కార్లలోంచి దిగిన నల్లకోటు ధరించిన వారిని చూసింది. ఉదయం 11:30కి ప్రదీప్ కేసు వచ్చింది. ముందుగా క్లయింట్కి కొంత బ్రీఫ్ చేశాడు ప్రదీప్. కోర్టులో అవతలి లాయర్ అడిగిన దానికి ఏం చెప్పాలో, ఏం చెప్పుకూడదో, దేనికి అతన్ని కోర్స్ చేస్తున్నారు. నిజాయితీగా చెప్పనీయొచ్చుగా అడిగింది వీణ. అందుకోసమే నా తపన అన్నాడు. అదెలా? ఆశ్చర్యపోయింది వీణ. కేసు ఎటు గెలిస్తే అటు నిజాయితీ ఉన్నట్టు కాబట్టి కేసు గెలిచే జాగ్రత్త తీసుకుంటున్నాను అని నవ్వి వివరించాడు. కోర్టు ఆర్గ్యుమెంట్లన్నీ ప్రదీప్ ద్వారా తెలుసుకున్న తర్వాత వీణకు లాయర్ వృత్తిమీద గల ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. మళ్లీ లాయర్ కృష్ణగారు ఆ కోర్టులో కనిపించారు. వీణవైపు చూస్తూ ప్రదీప్ని కేసు గురించి అడుగుతున్నాడు లాయర్ కృష్ణ. అతను వీణను ఎందుకు పరిశీలనగా చూడటం అప్పుడు గుర్తించలేదు. కృష్ణ, మీ ఇంటి కేసు చివరి తీర్పు రేపే అని ప్రదీప్ చెప్పటం గుర్తొచ్చింది. అంతవరకే గుర్తుంది. కాని సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా అతన్ని మాధవి ఇంటి దగ్గర చూశానన్న విషయం కూడా గుర్తురాలేదు ఏ రోజు కూడా. కాని ఇప్పుడు గుర్తుకు వస్తోంది. ఒకవేళ గుర్తుకొచ్చినా దాన్ని సీరియస్గా తీసుకోలేదు కాబోలు తను అనుకోంది. కేసు 10వ తారీఖుకు వాయిదా వేయడమైంది చెప్పాడు జడ్జి. ఆ తర్వాత 4th కోర్టు నుంచి 7th కోర్టుకు వెళ్లారు. తల్లీ కొడుకుల మధ్య కేసు నడుస్తోంది. కొడుకువైపు ప్రదీప్ గారి ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. 3వ సాక్షిని విచారించాక ప్రదీప్ 4వ సాక్షిని విచారించబోయే ముందు కోర్టు క్లర్కు గట్టిగా అరిచి శ్రీమతి రమణమ్మను పిలిచాడు. 70 ఏళ్ల శ్రీమతి రమణమ్మ వచ్చి బోన్లో నిలబడింది. అలా లా కాలేజీకి చేరబోయే ముందు వీణ కోర్టు కేసుల గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతనే వీణ లా కాలేజీకి క్యాంపస్కు వెళ్ళింది. అప్పుడప్పుడు మాధవితో ఫోన్లో మాట్లాడేది. చదువులో పడిపోయి మెల్లిగా మాధవితో ఫోన్లు కూడా ఆగిపోయాయి. చదువు అయిపోయాక ప్రాక్టీస్ చేయటానికి మాధవి కోసం మణికొండకు వెళ్ళింది వీణ. అక్కడి నుండి వాళ్లు వెళ్లిపోయారని మాత్రమే తెలిసింది. ఆ తర్వాత వినయ్ సీనియర్ కృష్ణ దగ్గరికి ప్రాక్టీస్కు తీసుకువెళ్లి పరిచయం చేశాడు. అతన్ని మాధవి ఇంటిలో చూసినా కూడా అతన్ని చూశానన్న గుర్తు రాలేదు అప్పుడు వీణకు. అంతలా ఎలా మర్చిపోయాను అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే డోర్ తీసిన శబ్దం వినిపించి
వీణ తలెత్తి చూసింది. జయవర్ధన్ లోపలికొచ్చాడు. ఇంకా ఉంది. వీడలేని ఆశ, చేరలేని బంధం 32వ భాగం. జయవర్ధన్ గదిలోకి రావడంతో సీనియర్ గురించి ఆలోచనలకు అంతరాయం కలగటంతో జైవైపు చూసి మొహం తిప్పుకుంది. తన జాకెట్ లోపల ఉన్న పేపర్స్, పెన్ డ్రైవ్ వాటిని తీసి జయవర్ధన్ ఫోటో పెట్టిన విషయం గుర్తొచ్చింది. తనని అత్తయ్య మామయ్య ముందు అవమానించడం ఫీలైన వీణ తనకొచ్చే కోపానికి తన పక్కన ఏదైనా వెపన్ ఉన్నా తీసుకొని అతణ్ణి చంపేస్తానేమో అన్నంత ఆవేశంగా పిడికిలి బిగించి కూర్చుని ఉంది. అలా ఎలా తన పైట తొలగించి డాక్యుమెంట్స్ తీసుకొని వాటి స్థానంలో అతడి ఫోటో పెట్టాడు? అతడికి పెళ్లైపోతుంటే నేను బాధపడుతున్నట్లు, ఇష్టముండి పడి చచ్చిపోతున్నట్లుగా ఆ ఫోటో తన బ్లౌజ్లో పెట్టడం, ఆ విషయం జీర్ణించుకోలేకుండా చాలా కోపంగా అతడిమీద తిరగబడాలనుంది. కాని ఇతడిమీద తిరగబడటానికి వెళ్తే స్వయంగా వెళ్లి గోడకు తలకొట్టుకున్నట్లే ఉంటుంది. తిరిగి ఆ గాయం తనకే అవుతుందని సైలెంటుగా ఆవేశాన్ని అణుచుకుంటూ అతడి రాకతో అతడి మొహం చూడలేక మొహం పక్కకు తిప్పుకొని కూర్చుంది. అతను లోపలికొచ్చి జరిగిన వాటికి ఐఎమ్ సారీ అన్నాడు. వీణ పలకలేదు. ఎందుకని అడగవేం అన్నాడు. మీ తప్పులు చాలా ఉన్నాయి, అందులో ఏ ఒక్కదానికి ఈసారి యాక్సెప్ట్ చెయ్యను మొహమంతా చిరాగ్గా పెట్టుకుని చెప్పింది. ఓన్ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ రవీంద్ర పెన్డ్రైవ్ నా గదిలో నుండి నువ్వు దొంగలించి తీసుకొని వెళ్ళి నీ గదిలో స్పృహ తప్పి పడిపోయావు. నువ్వలా పడటంతో నీ బ్లౌజ్లోనండి ఆ పేపర్స్ కాస్త బయటకి కనిపించాయి. రవీంద్రకు సంబంధించిన వేవీ నీకు దక్కకూడదు అని ఆవేశంతో ఆలోచించకుండా అవి నేను తీసుకున్నాను. నామీద కేసు వేశావు అన్న కోపంతో నిన్ను అవమానించాలన్న ఆవేశంతో నా ఫోటో ఒకటి వేస్ట్ పెన్ డ్రైవ్ నీ బ్లౌజ్ లోపల పెట్టాను. అందుకే సారీ చెప్తున్నాను. అంత పెద్ద తప్పుకు ఒక సారీ చెప్తే సరిపోతుందా? అది ఎంత తప్పో నీకు తెలియదా? స్పృహలేనప్పుడు నా బ్లౌజ్లో అంటూ అని తర్వాత చెప్పలేక ఆగిపోయింది. నేను ఏమీ చూడ్లేదు, కళ్ళు మూసుకొని అవి తీసుకున్నాను అని చెప్పాడు సిన్సియర్గా. ఆ మాట చెప్పడంతో జయవర్ధన్ మీద కోపం తగ్గింది. నమ్మింది. కాని వెంటనే మళ్లీ కోపం త్రాచులా పడగవిప్పింది. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కాని నీ ఫోటో అక్కడ పెట్టడం అది తప్పు అనిపించట్లేదా? అది అందరి ముందు చూపించమని అడగటం తప్పు కదా? ఆ ఫోటో పెట్టిన నీకు తెలుసు అలాంటి సమయంలో నీ ఫోటో తీస్తే ఎలాంటి అవమానం ఎదుర్కోవలసి వస్తుందో. నీకు తెలియదా? అన్నీ తెలిసి చేసి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా? నువ్వు ముందే చూసుకొని ఉండవలసింది. నా ఫోటో పక్కకి తీసిపెట్టి నువ్వు నిజాయితీగా అందరి ముందు నాది తప్పని నిరూపించవలసింది. అప్పుడు అందరి ముందు నేను తలదించుకోవలసి వచ్చేది. ఆ గదిలోకొచ్చి దొంగలించిన దానివి జాగ్రత్తగా ఉండవలసింది నీవే కదా. ఆ తప్పు నీదీ అన్నాడు. అతను చెప్పింది నిజమే, తన తెలివి తక్కువతనానికి. ఛ అనుకుంది. తగ్గడం ఇష్టంలేక నిన్ను కోర్టు బోనులో నిలబెట్టించానని ఆ కోపంతో ఇలా నేను అవమానపడేలా చేశావు. మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. ఆ అవమానం భరించలేక ఎలాగూ జ్యోతి యాక్సిడెంట్ అయింది అని తెలిసింది. ఆ ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏదో ఒక జాబ్ చూసుకోవాలని అనుకుంటున్నాను. తర్వాత అత్తయ్యకి మామయ్యకి చెప్పవచ్చు అనుకుంటున్నాను. ముందే ఆ విషయం చెప్తే వాళ్లు వినరని చెప్పకుండా వేరే విషయం చెప్పాను అని చెప్పింది. వారి మాటలోనే ఒక ఆవిడ కాఫీ, స్నాక్స్, వాటర్ బాటిల్ తీసుకొని లోపలికొచ్చి అక్కడన్న టీపాయ్ మీద పెట్టి వెళ్ళింది. కాఫీ కప్పులో పోస్తూ ఉంటే కాఫీ స్మెల్కు కళ్ళు మూసుకొని ఆ స్మెల్ను ఆస్వాదించింది. కాఫీ ఫ్లేవర్కు కాఫీ తాగితే కాని ఇప్పుడు తనకి తలనొప్పి తగ్గేలా లేదు అనిపించింది. కప్పులో కాఫీ పోసి వీణ ముందు పెట్టాడు జై. వద్దు అని విసురుగా కాఫీ మొహమ్మీదు పోస్తుందేమో అని కాస్త భయంగానే కాఫీ కప్పుకు దూరంగా మొహాన్ని పెట్టుకొని వీణ ముందు కప్పు జరిపాడు. కాని వీణ అతడి ఆలోచనలకు విరుద్ధంగా వెంటనే కాఫీ ఫ్లేవర్ను కళ్ళు మూసుకొని ఆస్వాదించింది. కప్పు చేతికి తీసుకుంది. వీణవైపు ఆశ్చర్యంగా చూశాడు. కాఫీ రెండుసార్లు సిప్ చేసి అతడివైపు చూసింది. అతడు తననే చూస్తూ ఉండటంతో ఉడుక్కున్న మొహంతో నిన్ను చూస్తే తలనొప్పిగా ఉంది, అందుకే కాఫీ తీసుకున్నాను. కాఫీ తాగాక నేను వెళ్ళిపోతాను, నాకు అడ్డు చెప్పకు ఇక అని మొహం తిప్పుకొని మల్లిగా కాఫీ తాగుతోంది. ముందు ఈ విషయం చెప్పు. మీ సీనియర్ సార్కి పెళ్లైంది అన్న విషయం నీకు అసలు ఏ రోజూ చెప్పలేదా? అడిగాడు. కోర్టులో మీ సాక్షి సీనియర్ సార్ను అవమానించే వరకు ఆయనకి పెళ్లయింది, ఆయన భార్య 20 ఏళ్ల కుర్లాడితో రిలేషన్ పెట్టుకుని వెళ్ళిపోయింది అన్న విషయం
ఆవిడ చెప్పేవరకు నాకు తెలియదు. జ్యోతికి తెలుసో లేదో నాకు తెలియదు, కాని నేను మాత్రం నమ్మలేదు. ఆ రోజు కేసును డైవర్ట్ చేయడానికి మీరే సార్ మీద బ్లేమ్ వేయించారని నాకనిపిస్తోంది. ఆ పెద్దావిడ చెప్పిందాంట్లో నిజముంది కనుకనే ఆయనగారు కోర్టులో తలవించుకుని వెళ్ళిపోయారు అని చెప్పాడు. అది అతని వ్యక్తిగత విషయం. మీరలా మీ సాక్షి ద్వారా కోర్టులో అవమానించడం చాలా తప్పు చేశారు. నేనేమీ మా విట్నెస్కు ఆయన్ను అవమానించమని చెప్పలేదు. ఆవిడకు మీ సీనియర్ గురించి తెలిసిన ఆవిడే ఉన్నట్లుంది, అందుకే అలా చెప్పింది అన్నాడు. మా సీనియర్ మీద కావాలనే కోర్టులో బ్లేమ్ చేయించారు అని నీమీద గొడవపడుతూ ఉన్నప్పుడు నువ్వు కార్లో నన్ను అలాగే తీసుకెళ్లకపోతే ఆ రోజే నేను సీనియర్ సార్ వెంట వెళ్లి తెలుసుకునేదాన్ని చెప్పింది వీణ. ఆ మరుసకిలోజు వెళ్లవలసింది అని. ఓ, ఆ రోజే కదా రవీంద్రతో నువ్వు లేచిపోయావు. ముందు ఆ విషయం మరిచిపోయావా? ఇదిగో చెప్తున్నా, లేచిపోయావు అనకు అని కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి అతడి మీదకి వేలు చూపించి గుడ్లు పెద్దవి చేసి, లేచిపోయావంటే నాకు కోపం వస్తుంది అంది. వాడిని లేపకపోయారు, ఈ వర్డ్ కరెక్టే కదా? జై కంఠం వ్యంగ్యం ధ్వనించింది. దానికంతా కారణం నువ్వే. నీకు భయపడి రవి నేను అలా చేయవలసి వచ్చింది. తప్పులు చేసినవాళ్లు తన తప్పు కనిపించకుండా ఉండటానికి ఇతరుల మీద నెపం వేయటం మామూలే అన్నాడు. వీణ మాట్లాడలేకపోయింది. ఆ మ్యాటర్ డైవర్ట్ చేయడానికి మీరు ఏమన్నారు? జ్యోతిని అర్జున్ గారు చంపారా? నీకెలా తెలుసు? అడిగింది వీణ. నేనేమీ చెప్పను. నేనేం చెప్పినా నువ్వు నమ్మవుగా. రేపు ఆఫీస్ మీటింగ్ ఉంది. కొన్ని ఫైల్స్ మీద నీ సైన్ అవసరం. అదయ్యాక తర్వాత నీ ఇష్టమొచ్చినన్ని రోజులు వెళ్లవచ్చు. ఒక బాధ్యత తీసుకున్నాక దాన్ని సవ్యంగా నెరవేర్చాలి. చిన్నపిల్లలు బాధ్యత తెలియకుండా ఇల్లు విడిచి పారిపోయినట్లు ఇలా పారిపోవడమేంటి? అన్నాడు. ఇక నీ భార్య వచ్చిందిగా, మీరిద్దరూ ఆ వ్యవహారాలన్నీ చూసుకోండి, నాకెలాంటి సంబంధం లేదు అనటంతో జైవర్ధన్ వీణవైపు పరిశీలనగా చూశాడు. ఇంకా తెలియదా ఆ పెళ్లి గురించిన విషయాలు? తనకు పెళ్లైపోయింది అనుకుంటుంది. అందుకే తనతో ఆడుకోవాలనుకున్నాడు. అవును, ఇక మీదట నా భార్య నేను ఇద్దరం ఫౌండేషన్ లావాదేవీలు, ప్రాపర్టీస్ అన్నీ చూసుకుంటాము. ఇక ఆస్తంతా మాదేగా. మా ఆస్తి మీద నీకు ఎలాంటి హక్కు, అధికారం లేదు. మునుపటిలాగా నీ అత్తయ్య నిన్ను ప్రేమగా చూడదు. నా భార్యను ఏకైక కోడలిగా చూసుకుంటుంది. కనుక ప్రాపర్టీస్ మీద సైన్లు చేసి నీ ఇష్టమొచ్చిన చోటు ఉండు. ఏ దేశం కావాలంటే ఆ దేశంలో ఎంజాయ్ చెయ్యి. నీకున్న ప్రాపర్టీతో నీకు తగ్గ మరొక పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తార్లే. దిగులు పడకు. ఓదార్పునిస్తున్నట్లే తన మనసులో అసూయను పుట్టించాడు. జైవర్ధన్ వైపు విసురుగా చూసింది వీణ. కాని ఆలోచిస్తోంది. ఇక తన మేనత్తకు తన మీద ప్రేమ ఉండదా? ఇక ఈ జైవర్ధన్ భార్య మీదనే ఉంటుందా? తనను మరిచిపోతుందా? ఏదో తెలియని బాధ వీణకు గుండెల్లో ముల్లులా గుచ్చుకుంది. ఎవరి ప్రేమ లేకపోయినా తను భరించగలదు. అత్త, మావయ్య ప్రేమ కావాలి. జీవితాంతం ఆ ప్రేమ కావాలి. వీణ కళ్లల్లో నీళ్లు మదిలై. వీణ పరిస్థితి గమనించిన జై నవ్వుకున్నాడు. ఇంకా ఉంది. వీడలేని ఆశ, చేరలేని బంధం 33వ భాగం. వీణ మనస్తత్వం అర్థం చేసుకున్న జయవర్ధన్ నవ్వుకున్నాడు. తర్వాత మెల్లిగా గదిలో నుండి తనను ఒంటరిగా వదిలేయాలని వెళ్ళిపోయాడు. వీణ ఆలోచనలో పడింది. మళ్లీ రవీంద్ర, అత్తామామ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు వీణ రవీంద్రకు ఇష్టమైన మెరూన్ కలర్ డ్రెస్లో తీగల నడిచి వెళ్లి రవీంద్ర ఆఫీస్కి వెళ్లే దారిలో తను ఆఫీస్కి వెళుతూ బస్టాప్లో ఓ పార్కింగ్ ప్లేస్లో నిలిచింది. తలస్నానం చేసి ఆరి ఆరకముందే నడుం వరకూ సాగిన వత్తైన జుట్టుని పెద్ద క్లిప్తో బిగించిపెట్టి మెరూన్ కలర్ డ్రెస్లో నిలబడ్డ ఆమెని కొన్ని జతల మగకళ్ళు దొంగతనంగా, దొరతనంగా, దురాశగా చూడసాగాయి. కాని వీణ ఎటు చూస్తోందో ఎవరికీ తెలియలేదు. బస్సులు వస్తున్నాయి, వెళుతున్నాయి, కాని బస్సెక్కట్లేదు. ఆమె కళ్ళకి అక్కడున్న ఎవరి చూపులూ తనమీద ఉన్నవి గమనించలేదు. అక్కడికి రవీంద్ర కారు రాలేదని డిసప్పాయింట్తో చూస్తోంది. ఆ చుట్టూ ఉన్న జనాలు ఎవరూ వీణకు కనిపించలేదు. రవీంద్ర తప్ప అక్కడి ఎవరి గొంతూ చెవులకి వినిపించలేదు. లీలగా రవీంద్ర నవ్వు తప్ప మరేమీ వినిపించలేదు. బరువెక్కిన గుండెతో, దిగులెక్కిన మనసుతో నిట్టూరుస్తూ పార్కింగ్ ప్లేస్లో ఉన్న స్కూటీని తీసుకుని భారంగా ఆఫీస్కి వెళ్ళిపోయింది. అవును మరి, జతగాడి ఆకర్షణలో పడ్డాక బ్రతుకు భారమే, క్షణం క్షణం ఒక యుగమే. రవీంద్ర తనని ఇలాంటి బాధకు గురిచేయగలిగాడు. మరి రవీంద్రతో తన పెళ్లి కాకపోతే జీవితం వ్యర్థంగా అనిపిస్తోంది. వీణ దిగులుగా ఆఫీస్కు వెళ్ళింది. సీనియర్ అడిగిన దానికి అన్యమనస్కంగా జవాబులిచ్చింది.
ఇది నా ప్రవర్తనకి సీనియర్ కోపాన్ని కూడా గుర్తించే స్థితిలో లేదు. ఆఫీస్ నుండి కోర్టుకు వెళ్ళింది. మనసంతా అన్యమనస్కంగానే గడిపింది. కోర్టులో కూడా సీనియర్ వీణవైపు ఒక్కోసారి చిరాగ్గా చూస్తూ ఎందుకలా ఉన్నావ్ అడిగాడు. కాని అతడి మాటల్ను కూడా చెవిలోకి పెట్టుకోలేదు. అతడు కోపాన్ని కాని ఇదేమీ గమనించే స్థితిలో లేదు. ఆ రోజు కోర్టు నుండి ఆఫీస్కు 4 గంటలకే వచ్చిన వీణకు మెసేజొచ్చింది. అరవింద్ పార్క్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అని రవీంద్ర ఫోన్ నుండి మెసేజ్ చూసిన వీణ సంతోషంగా మార్నింగ్ రాలేదెందుకు, ఎంత బాధపడ్డానో తెలుసా అని మెసేజ్ పెట్టింది. మార్నింగ్ అన్నయ్య ఉన్నాడు నాతో, అందుకే రాలేకపోయాను. త్వరగా రా, వెయిట్ చేస్తున్నాను. మెసేజ్ చూసిన వీణ ఓకే అని ఫోన్ ఆఫ్ చేసి సీనియర్ సార్ని అడగటానికి లేవబోయింది. మళ్ళీ ఆగి కూర్చుంది. ఉదయం నుండి తనను సీరియస్గా చూస్తున్నాడు. తన పరధ్యానం అతడికి కోపం తెప్పించినట్లు ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో వెళ్ళిపోతానంటే ఏమంటాడో అనుకుంటూ సీనియర్ని అడగటానికి భయపడుతూ అతను అప్పగించిన వర్క్ చూసుకుంటుంది. మరో 20 నిమిషాల తర్వాత మరొక గదిలో నుండి సీనియర్ వచ్చారు. వీణ రాస్తున్న వాటిని ఏదీ అంటూ కొన్ని చూసి ఎక్స్ప్లెనేషనిచ్చి కొన్ని ఇలా కాదు అంటే కొట్టేశాడు. కొటేషన్ అవే ఎక్కువగా ఉన్నాయి. ఇంటికి తీసుకువెళ్ళి రేపు ఆఫీస్కు వచ్చేటప్పుడు తీసుకునిరా. ఇవాళ నువ్వదోలా ఉన్నావ్. నేనొక క్లయింట్ని కలవటానికి వెళుతున్నా. ఇక నువ్వింటికి వెళ్ళు అని చెప్పి వెళ్లారు. థాంక్ గాడ్ అని ఆనందంగా మనసులో గంతులు వేస్తూ చిన్నగా సాంగ్ని హమ్ చేసుకుంటూ తలెత్తి చూసింది జ్యోతి. తన ఆనందాన్ని పసిగడుతున్నట్లుగా చూస్తోంది. నువ్వు కూడా వెళ్తున్నావా వీణ అడిగింది. వీణ లేదు వీణా, నేనిప్పుడే వచ్చాను. సార్ అప్పగించిన పని సార్ క్యాబిన్లోనే చెయ్యాలి. నేను తర్వాత వెళ్తాను. మా రూమ్ ఆఫీస్కి దగ్గరగా ఉంది. లేటైనా భయం లేదు, పర్లేదు చెప్పింది జ్యోతి. మార్నింగ్ నుండి కనిపించలేదు అడిగింది వీణ. కేసు పనిమీదనే, విట్నెస్ జైల్లో ఉన్నాడు. అక్కడికి వెళ్లి కేసు గూర్చిన వివరాల్ని కండక్ట్ చేసుకోమన్నారు. వెళ్ళి వచ్చాను. అక్కడ జయవర్ధన్ సార్ కూడా వచ్చారు. బాబోయ్, అతన్ని చూస్తే భయమేస్తోంది చెప్పింది జ్యోతి. కొన్ని నెలల నుండి గమనిస్తోంది. జ్యోతి బాగానే మాట్లాడుతుంది, అన్ని పనులు శ్రద్ధగా చేస్తుంది. కాని ఎందువలనో కోర్టులో ఆర్గ్యూ చెయ్యాలంటే టెన్షన్ పడిపోతోంది. ఈ ప్రాబ్లం తనలో ఎక్కడుందో తెలియట్లేదు. అడ్వకేట్ గారు కూడా జ్యోతి ప్రవర్తనకి విసుగు చెందుతున్నారు. ఒక్కోసారి మళ్ళీ ఆయనే జ్యోతిని కూడా ఛాలెంజ్గా తీసుకున్నట్లు కోర్టులో ఎలా వాదించాలి లాంటిది తనకి బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వస్తున్నారు. జయవర్ధన్ సారు సాక్షిని జైల్లో వేస్తున్న ప్రశ్నలకి నాకే కళ్ళు తిరిగాయనుకో, మన సీనియర్లాగే తికమక పెట్టేస్తూ ఉన్నారు. అతను కంగారుపడుతూ వెనకది ముందుకు, ముందుది వెనక్కి చెప్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే మనం కోర్టులో కేసు గెలిచేలా లేమో అంటోంది జ్యోతి. నిన్ను కూడా సార్ అంత గొప్పదాన్ని చెయ్యాలని సార్ చూస్తున్నారు. నువ్వే జ్యోతి ఎందుకో అలా, ఎందుకు తడబడిపోతున్నావో ఆర్గ్యూ చేసేటప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకో చెబుతోంది వీణ. నేనీ కేసును కోర్టులో ఆర్గ్యూ చెయ్యాలనే సార్ చెప్పారు. అందుకే స్వయంగా వెళ్లాను. కాని నాకు ఆపోజిట్గా జైసారుంటే మాత్రం నేను కేసు గెలవలేను అంటూ డల్లైపోయింది జ్యోతి. అదే మరి, ఛాలెంజ్గా ఈ కేసును నీకిస్తున్నారు సార్, తీసుకుని వాదించు. ఓకే, నీ వెనక నేనున్నాను ధైర్యం చెప్పింది. సరే జ్యోతి, నేను వస్తాను. మళ్ళీ సెకండ్ మెసేజ్ చూసి తొందరపడింది బయటికి వెళ్లటానికి. వీణ పేపర్లన్నీ సర్దేసి లాకర్లో పెట్టేసి బయల్దేరింది. పార్క్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో కార్ వీణకోసం వెయిట్ చేస్తున్న రవిని చూసింది. ప్రతిసారీ వీణకోసం రోడ్డువైపే చూస్తున్న రవి కనిపించాడు. రవి చేయి ఊపాడు. వీణ స్కూటీని కొన్ని పార్క్ చేసి రవివైపు చూసి ఒక స్మైల్ ఇచ్చింది. వెళ్దామా పార్కులోకి అడిగాడు రవీంద్ర. మోడంగా ఉంది రవి, ఇప్పుడు పార్కులో వెళ్తే వర్షం వస్తుందేమో ఇలా అడిగింది వీణ. ఇప్పుడే వర్షం వచ్చేలా లేదు, ఉత్తి మోడమే, పద అని చేయి పట్టుకుని పార్క్ లోపలికి తీసుకెళ్లాడు. ఇద్దరూ ఓ పోదమాటన కూర్చున్నారు. నిన్న ఈవినింగ్ ఫౌండేషన్కి రాలేదేం అడిగింది వీణ. మార్నింగ్ ఎంతసేపు వెయిట్ చేశానో నీకోసం, ఎందుకు రాలేదు బుంగమూతి పెట్టి అడిగింది వీణ. చెప్పానుగా, అన్నయ్య నన్ను అంటిపెట్టుకుని ఉన్నాడు. నిన్న ఫౌండేషన్కి కూడా రాలేదు అడిగింది. రాలేదు. ఇప్పుడు వర్షం పడితే పార్కు నుండి సినిమాకు వెళ్దామా? సినిమా హాల్లో వెచ్చగా కూర్చోవచ్చు. సీనియర్ అప్పచెప్పిన వర్క్ మర్చిపోయింది. వద్దు అన్నాడు రవి. ఎందుకో మూడీగా ఉన్నాడు. అసలు నీకేమైంది, ఎందుకలా ఉన్నావ్ అడిగింది. గుండెల్లో నొప్పిగా ఉంటుంది చెబుతూనే వీణ చేయి పట్టుకుని తన హృదయానికి పెట్టుకున్నాడు. ఈ మధ్య ఏమీ తినాలనిపించడం లేదు, ఏమీ చెయ్యాలనిపించడం లేదు. అసలీ లోకంలో ఏమీ లేదు, అంతా మాయ అనిపిస్తున్నప్పుడు గుండెల్లో ఏదో నొప్పి అన్నాడు. ఏం జబ్బు అంటూ వీణ కంగారుపడి హాస్పిటల్కి వెళ్దాం రవి అంది. చూపించుకున్నాను. ఏం చెప్పారు అడిగింది.
ఈ జబ్బు పేరు అని ఆగి లవ్ అటాకట. వీణ ఆశ్చర్యంగా చూస్తూ ఇలాంటి జబ్బు కూడా ఉంటుందా అడిగింది. రవి మాటల్లో సీరియస్గా చెప్తున్నాడు. రవి సీరియస్నే గుర్తించింది, కాని చిలిపితనాన్ని గుర్తించలేదు. ఇది ఒళ్లంతా పాకి నొప్పి ఎక్కువయ్యే కొద్దీ బాధ పెరిగిపోతుంది. లవ్వట. బాధ పెరిగే కొద్దీ ఇంకా ఇంకా బాధపడాలనిపిస్తుంది. ఇదొక స్వీట్ పెయిన్ అని చెప్పారు డాక్టర్. నాలో ఈ పెయిన్ కలిగించగలిగావంటే నీ ఆకర్షణ శక్తి చాలా బలంగా పనిచేస్తోందన్నమాట. వీణవైపు కొంటగా చూస్తూ తలమీద మొట్టి నవ్వాడు. అప్పుడు అర్థమైంది. వీణా, నువ్వు కేవలం నన్నిష్టపడుతున్నావుగాని నీకు ప్రేమ అంటే పెద్దగా తెలియదు. ప్రేమలోని తీపి చేదు రుచులు ఇంకా నీకర్థం కాలేదు అని చెప్పాడు. అప్పటికీ వీణకి అర్థం కాలేదు రవి మాటల్లోని అంతరార్థం. నువ్వంటున్నావుగాని రవి, 1 మంత్ తర్వాత ఇవాళ మార్నింగ్ నీకోసం వెయిట్ చేసినప్పుడు నువ్వు రాకపోతే నా మనసు కూడా ఇలాగే అనిపించింది రవి. రవీంద్ర వేళ్లు కొసలు లాగేస్తూ చెప్పింది వీణ. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం వీణా చెప్పాడు. అదేగా నేనెదురుచూసేది. అత్తయ్య మామయ్య ఏమంటున్నారు అడిగింది వీణ. మన మ్యారేజ్ టాపిక్కే తీసుకురావట్లేదు వాళ్ళు. అలాగని వ్యతిరేకమో చూపటంలేదు. వాళ్ల మనసుల్లో ఏముందో బయటపడటంలేదు. కాని అన్నయ్య మాత్రం నిన్ను కలవటానికి నిరాకరిస్తున్నాడు. అది తెలిసిందేగా. అతడి పెత్తనమేంటి మీ ఇంట్లో? వీణ విసుక్కుంది. అసలు మీరు ఎందుకు మీ అన్నయ్యకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు రవి? నాకైతే చాలా కోపమొస్తోంది. కావాలంటే నేనడగనా అసలు నీ బొడ్డి పెత్తనమేంటి అని? అయ్యో, అలా తొందరపడకు వీణా, కొద్ది రోజులాగు, ఇంకా వారి మనసుల్లో ఏముందో తెలుసుకుంటాను అని వీణను కన్విన్స్ చేశాడు. ఇదిగో కొద్ది రోజులు టైం ఇస్తున్నాను. అత్తయ్య మావయ్యకు నన్ను ఆ ఇంటికి కోడల్ని చేసుకోవటం ఇష్టముండి ఆ జైవర్ధన్కు మాత్రమే ఇష్టం లేకపోతే అతడితో ఫైట్ చేసి మరీ ఆ ఇంటికి కోడల్నవుతాను చెప్పింది వీణ. ఇద్దరిమీద 2 వర్షపు చినుకులు పడటంతో పద, వర్షం రాబోతోంది అంటూ ఇద్దరూ లేచారు. వీడలేని ఆశ, చేరలేని బంధం 34. వర్షం పడటంతో ఇద్దరూ గబుక్కుం లేచారు. కాని ఆ ఏకాంతం నుండి వెళ్లలేక అక్కడే నిల్చున్నారు. మీ అన్నయ్యతో ఫైట్ చేసైనా సరే నన్ను పెళ్లి చేసుకోడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడే నేనంటే నీకు ఎంతిష్టమో నాకు తెలుస్తుంది అని మళ్లీ రవీంద్ర నోరు తెరిచే ఏదో చెప్పేలోపల, పోనీ నా ప్రేమ ఎంతో నీకు తెలియచేయడానికైనా మీ అన్నయ్యతో నేను ఫైట్ చేసి పెళ్లికి ఒప్పించమంటావా? నీమీద నాకున్న ప్రేమ నిరూపించుకోమంటావా అడిగింది వీణ. నిజంగా నీకు అంత ధైర్యం ఉందా? ఊరికే నా ముందు చెప్పటం కాదు, అన్నయ్య ముందుకొస్తే నువ్వు మొహం చాటు చేసుకుని వెళ్ళిపోతావు. అది భయం కాదా? నోట్లో నుండి నీకు మాట రాదు, ఆ విషయం గుర్తించాను చెప్పాడు రవి. భయం కాదు, అసహ్యం అని వీణ పుసుక్కున అసలు విషయం నోరుజారబోయి, భయం కాదు, కోపం అంది. ఎందుకు నీకు అన్నయ్యంటే కోపం? నిజం చెప్పలేక మనిద్దర్నీ ఒకే చోట చదవకుండా నిన్ను లండన్ తీసుకుపోయాడు, అందుకే కోపం. ఏంచక్కా ఇద్దరం కలిసి చదువుకునేవాళ్లం కదా. తను నోరు విప్పి చెప్పలేనిది సెకండ్ రీజన్ అయితే ఫస్ట్ రీజన్ ఇప్పుడు చెప్పింది వీణ. మనిద్దరం కలిసి చదువుకునుంటే ఇంత ప్రేమ, ఇంత విరహవేదన ఉండకపోదునేమో. చిన్నప్పటినుండి కలిసి పెరిగితే ప్రేమ పుట్టదట. నీమీద నాకలాంటి ఫీలింగ్స్ లేదు, చిన్నప్పటినుండి ఒకే దగ్గర పెరిగాము కనుక అనే రీజన్ స్టార్ట్ అయ్యేది. ఇదే విషయం అన్నయ్య నాతో చెప్పి లండన్ పంపించారు అందరూ కలిసి. మరిప్పుడే రోగం, మనల్ని కలవనివ్వటం లేదే అడిగింది. ఇప్పుడు కూడా ఇద్దరం ఎక్కువగా మీటవుతూ ఉంటే గొడవలొస్తాయట. ఆ గొడవలతో పెళ్ళి, ఇద్దరం దూరమవుతామని ముందే దూరంగా పెడుతున్నారట. ఈ విషయం చూచాయిగా నాకు వినిపించాయి అని చెప్పాడు రవీంద్ర. నిజమేనా? అలా అయితే ఓకే, నిజమేనేమో అని వీణ కూడా ఆలోచించింది. వీణ, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇద్దరూ అలాగే దూరమయ్యారు. పెద్దవాళ్లు పెళ్లి చేస్తామన్నా మేమిద్దరం కలిసి పెరిగాము. అయినంత మాత్రాన పెళ్లి గురించి ఆలోచనలు చెయ్యలేదు. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. అందుకేనా అని వీణ సంతృప్తిపడింది. ఒకేసారి ఇంత అందం పెరిగిపోయాక చూశాన్నిన్ను, ఎంత ఆశ్చర్యపోయానో. మళ్లీ ఇండియా వచ్చాక నాతో ఎప్పట్లా ధైర్యంగా అందరి ముందు మాట్లాడటం, కలవడం చేయకుండా ఎందుకు చాటుమాటుగా మీటవుతున్నాడో అర్థమైంది వీణకు. మనసంతా హ్యాపీగా ఉంది. మళ్లీ 2 వర్షపు చినుకులు ఇద్దరిమీద పడ్డాయి. మళ్లీ తలపైకెత్తి చూసి, వర్షం పడే సూచనలేదు. అలా చూడు, మన ప్రైవసీకి అడ్డుపడకుండా మేఘాలు ఎలా పారిపోతున్నాయో, నా ప్రేమ ఎంతో నీకు తెలియచేస్తున్నాయి ఆ మేఘాలు అన్నాడు. నీ ప్రేమ ఎంతేమిటి అడిగింది కొంటగా వీణ. 2 చేతుల్ని ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరకు లాక్కొని
కౌగిలిలో బంధించి ఇంత అన్నాడు. మీ అన్నయ్య రీజన్ అడి అయితే ఓకే, నీ పెళ్లికి ఒప్పుకోకపోతే మాత్రం మీ అన్నయ్యని ఎదిరించే నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పుడే నీ ప్రేమ ఎంతో తెలుస్తుంది. వీణ గొంతులో గెలుపు ధ్వనిస్తూ ఉంది జయవర్ధన్ మీద. నువ్వెన్నైనా చెప్పు వీణా, త్వరపడి అన్నయ్యతో ఘర్షణ పడటం నా మనసు ఒప్పుకోవటం లేదు. నాకు కొంచెం టైం కావాలి అన్నయ్యను కన్విన్స్ చేయడానికి అన్నాడు. టైం వేస్ట్ చేయకు, తేల్చుకో ఎవరు కావాలో, మీ అన్నయ్యనా నేనా అంది. అతని చేతిల సంకెళ్లను దూరంగా జరుపుతూ ముక్కులో నుండి గాలిని బయటికి పౌరుషంగా విసిరికొడుతూ చెప్పింది. దూరంగా జరిగిన మెరుపుతీగ దగ్గరికి జరుగుతూ ప్లీజ్ వీణా, కొన్ని రోజులు ప్రాధేయపడ్డాడు. ఎంతకాలమన్నా ఆలోచించు, ఇక నీ ఇష్టం. ముందువైపు వాలి తమాషా చేస్తున్న జుట్టును వెన్నుమీదకు తోసేస్తూ అక్కడి నుండి వెన్నుతిరుగుతుంది. గబుక్కున వెన్నుతిరిగిన వీణను తన వైపు తిప్పుకొని, వీణా, కనుపాపల చేపల్ని తన చూపుల వలలో చిక్కించుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రాధేయపడుతున్నాడు. ప్లీజ్ కొద్ది రోజులాగు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని మాత్రమే అనుకుంటున్నావు, కాని పెళ్లి కాకముందు మనిద్దరి మధ్య కొన్ని స్వీట్ మెమరీస్ మిగిలిపోవాలి. నువ్వూ నేను చదువుల కోసం దూరంగా ఉన్నాము ఇంతవరకు. ప్రేమ అంటే అందరికీ తెలిసేటట్టుగా ప్రేమించటం బాగోదు, దొంగచాటుగా కలుసుకుంటూ ఉంటేనే బాగుంటుంది చెప్పాడు. కాదు, మీ అన్నయ్యకు భయపడుతున్నావు, కారణమేంటో తెలుసుకో చెప్పింది వీణ. తెలుసుకుంటాను అని చెప్పాడు. సరే, ఇక వెళ్దామని అక్కడి నుండి బయల్దేరుతున్నప్పుడు చినుకులు పడ్డాయి. త్వరగా స్కూటీ లాక్ చెయ్యి అన్నాడు. స్కూటీ లాక్ చేసిన వీణను త్వరగా రమ్మని వేగంగా అడుగులు వేసి కొద్ది దూరంలో పార్క్ చేసి ఉన్న కారు డోర్ తీసి కూర్చో అని చెప్పాడు. వీణ కార్లో కూర్చొని తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న హ్యాండ్కర్చీఫ్తో అప్పటికే కాస్త తడిచిన మొహం, తలమీద పడ్డ వర్షపు చినుకుల్ని తుడుచుకుంది. రవి కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. కారు విండోస్ క్లోజ్ చేశాడు. వెళ్దామా అడిగాడు. వర్షం తగ్గే వరకు ఇక్కడే కూర్చుందాం కార్లో, తర్వాత నా స్కూటీలో వెళ్తాను. స్కూటీ ఇక్కడే వదిలేయాలా అడిగింది. ఎక్కడికి పోదు, ఇది పార్కింగ్ ప్లేసే కదా, నువ్వు రేపొచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటుందిలే అన్నాడు. నేను ఆఫీస్కి రేపెలా వెళ్ళాలి అడిగింది. రేపు నిన్నిక్కడికి నేను తీసుకొస్తాను, ఈ స్కూటీలో వెళ్దూగాని అన్నాడు. అప్పుడు మీ అన్నయ్య నీ వెంట ఉంటే నన్ను వదిలేస్తావు, ఇవాళ ఫౌండేషన్కి వెళ్లలేదు అడిగింది. అన్నయ్య ఆఫీస్కి రమ్మన్నాడు, వెళ్ళి వస్తున్నాను అని బయటికి చూసి, వర్షం ఇంకా ఎక్కువగా వర్షం పడుతోంది, మనం ఇంటికి వెళ్దాం వీణా, నీ స్కూటీ ఇంటికి వచ్చేలా చేస్తాను అని అక్కడున్న ఒక వ్యక్తిని పిలిచి వీణ అడ్రస్ చెప్పి కీస్ ఇవ్వమని చెప్పాడు. రవి డ్రైవింగ్ చేస్తున్నాడు. చల్లటి వాతావరణంలో రవి భుజాలు వీణ భుజాలు తాకుతూ ఉంటే చాలా గొప్ప ఫీల్గా ఉంది ఇద్దరికీ. మన పెళ్లయ్యాక ఈ ఫీల్ స్వీట్ మెమరీస్గా మిగిలిపోవాలి. వీణా, ఇక మీదట మనం ఎక్కువగా మీటవుతూ ఉంటాము, ఓకేనా అంటూ రవీంద్ర వీణ నడుంచుత్తూ చేయివేసి దగ్గరకు లాక్కున్నాడు. అతడికి దగ్గరగా జరిగాక రవీంద్ర భుజం మీద తలవాల్చి పడుకుంది. డ్రైవింగ్ చేస్తూనే మరో చేత్తో నాజూకుగా ఉన్న వీణ తెల్లటి చేతివేళ్లను తన చేతివేళ్ల గుప్పిట్లో బిగించి నొక్కుతూ, యుర్ సో బ్యూటిఫుల్ వీణా, లవ్ యూ అంటూనే అలాగే వీణ చేతివేళ్లని తన పెదాల దగ్గరికి చేర్చుకున్నాడు. వీణ శరీరం వేడి నిట్టూర్పుగాలి రవీంద్ర చెవిని వెచ్చగా తాకింది. రవి అంటూ అతడి భుజం మీద మరింత ఒదిగి తన చేతిని రవీంద్ర మరో భుజం చుట్టూ వేసి తీపి వేదనను అనుభవిస్తూ పడుకుంది. అప్పుడప్పుడు ఒకరి కళ్లల్లోకి ఒకరు తనివితీరా కోరికను అణచుకుంటూ చూసుకుంటున్నారు. వీణా, వీణా, రవి, ఇలా నిశ్శబ్దంగా వారి మధ్య పేర్లు తమకంతో నాలుకమీద పలుకుతున్నాయి. అప్పుడే ఓ వెహికల్ వీణా రవీంద్ర ఉన్న కారుకు గుద్దుకోబోతున్న సమయంలో రవీంద్ర సృహలోకి వచ్చి నిమిషంలో పెను ప్రమాదం తప్పించాడు. మై గాడ్, కార్లో మనమిలా రొమాంటిక్ మూడ్లోకి వెళ్లకూడదు ఇంకెప్పుడు అన్నాడు రవీంద్ర. వీణ ఇంకా తన ఛాతిమీద చేయి పెట్టుకొని భయంతో అలాగే చూస్తూ ఉండిపోయింది. హే, మరీ అంతలా భయపడ్డావా అడిగాడు. నా చావు గురించి నాకు భయం లేదు రవి, నీకేవైనా అవుతే ఇంకెప్పుడూ మనం కార్లో ఇలా ఒకరినొకరం రొమాంటిక్ బిహేవియర్లో చూసుకోకూడదు అనుకుంటూ ఇద్దరూ పెనుప్రమాదం నుంచి తప్పిపోయినందుకు షాక్లోంచి తీరుకొని ఆ విషయం గురించి చర్చించుకుంటూ నార్మల్ అయ్యే లోపల వీణ ఇంటొచ్చింది. వీణ కారు దిగి లోపలికి వెళుతూ రవీంద్రవైపు చూసింది వీణ. వీణ అతన్ని లోపలికి పిలవాలన్న ఆశతో చూస్తున్నట్లుగా ఉంది రవీంద్ర. తేనెలూరి కొంటె చూపులు. నువ్వు లోపల్రా రవి, కాఫీ తాగి వెళుదూగాని అని పిలవాలనుకుంది. కాని ఇప్పుడున్న సిచ్యువేషన్లో రవీంద్ర లోపలికి వస్తే ఏకాంతం ఇద్దర్నీ ఒకటి చేస్తుందన్న భయంతో వీణ లోపలికి పిలవలేకపోతోంది.
కాని ఫార్మాలిటీకి పిలవాలన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో రవిని లోపలికి పిలిస్తే ఏకాంతానికి ఎదను బదులిస్తా అన్నట్లు ఉంటుందని అందుకోసమే రమ్మంటున్నాడని వీణ కూడా ఫీలయ్యి రవీంద్రను పిలవరీదు లోపలికి. మర్నేను వెళ్లనా? రవి చూపుల్లో పెదాల్లో తేనెలూరుతున్నాయి. అది గమనించిన వీణ వెళ్లమన్నట్లుగా సిగ్గుపడుతూ తల ఊపింది. తను పిలవకపోయినా కాఫీ తాగాలని ఉంది అని రవీంద్ర లోపలికి రావాలని వీణ మనసు కోరుకుంటోంది. ఒక్కసారి వీణ పిలిస్తే కాఫీ తాగి వెళ్లమని మొహమాటం లేకుండా లోపలికి వెళ్లాలని అతడి మనసు అనిపిస్తోంది. కాని వీణ లోపలికి వెళ్ళి ఇక వెళ్లమన్నట్లుగా రహస్యంగా కళ్లతో చూస్తూ తల నెమ్మదిగా తల ఊపి తలుపు వేసుకుంది కాని వెళ్లలేదక్కడి నుండి. తలుపుకు వీపును చేర్చి అలాగే నిల్చుంది. ఆ గడియ వెయ్యలేదు. ఆ తలుపును తోసుకొని రవీంద్ర వస్తే బాగుంటుంది, వస్తాడా అనుకుంటూ తలుపు చాటున నక్కి కిటికీలో నుండి బయటికి చూసింది. ఇంకా ఇంటివైపే చూస్తూ చిన్నగా డ్రైవ్ చేస్తూ డిసప్పాయింట్గా వెళ్ళిపోతున్న రవీంద్రను డిసప్పాయింట్గా చూసింది వీణకూడా. వీణ తలుపు తాళం తీసి లోపలికి వెళ్లి నిర్లిప్తంగా సోఫాలో కూర్చుంది. డోర్కు గడియ కూడా వెయ్యలేదు. కొనసాగుతోంది. వీడలేని ఆశ చేరలేని బంధం 35వ భాగం. రవీంద్ర ఒకవేళ వచ్చిన ఆహ్వానం పలకటానికి డోర్ గడియ వేయకుండా అలాగే వచ్చి కూర్చుంది. వస్తాడు. వద్దు రాకూడదు. వస్తే ఇంకేమైనా ఉందా? రాకపోతే బాగుంటుంది మనసు చెబుతోంది. వస్తే బాగుంటుంది. ఆమె వయసు ఛాతి భారం మారం చేస్తోంది. రమ్మని ఆహ్వానిస్తోంది. ఆలోచనలతోనే కూర్చుని టీవీ ఆన్ చేసింది. భారమైన హృదయాన్ని వేడెక్కిన శరీరాన్ని అదుపు చేసుకుంటూ క్యాజువల్గా టీవీ వైపు చూసింది. టీవీలో కూడా బయట వర్షం పడుతుంటే గార్డెన్లో హీరో హీరోయిన్ ఎందుకో గడవపడుతున్నారు. ఆమె కోపంగా గార్డెన్లోండి లోపలికి వెళ్ళింది. అతను కూడా లోపలికి చొరబడ్డాడు. ఆమె తలుపు వేయబోయింది. అతను తలుపును తోసుకుని లోపలికి వచ్చి గడియవేశాడు. ఆమె భయంగా వెనక్కు అడుగులు వేస్తోంది. అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆమెకు దగ్గరగా వచ్చాడు. హీరోయిన్ 2 చేతులూ తన రైట్ హ్యాండ్తో పట్టుకుని పైకి పెట్టి గోడకు ఆనించి ఉంచాడు. ఆమె విసురుగా కదలబోయింది. కదలకుండా లెఫ్ట్ హ్యాండ్తో సన్నటి ఆమె నెలవంక నడుమును గట్టిగా ఒడిసిపట్టుకున్నాడు. ఆ నొప్పి తీపి భరించలేక అలా ఫ్రీజ్ పోయినట్లుగా నోరు తెరిచింది. ఆమె నోట నుండి హా అన్న మోకింగ్ శబ్దం వెలువడి దాంతోపాటు ఆమె కళ్ళు తీపి బాధను మోయలేక ఆమె నయనాలు మూసుకుపోయాయి. మూసిన ఆమె కలువరేకుల కనురెప్పలమీద అతడి పెదాలు తారాడుతున్నాయి. ఆమె కళ్లమీద నుండి మెల్లిగా ఆమె పెదాల దగ్గరకు అతడి పెదాలు కలిసిపోయాయి. ఆ సన్నివేశం చూస్తున్న వీణ ఛాతి బరువు పెరుగుతోంది. వీణకు తెలియకుండానే తన నాలుకతో పెదాలను తడుపుకుంది. ఆమె నడువు మరింత అతడి చేతిలో బందీ అయింది. అక్కడ వీణ రవిని ఊహించుకుంటూ వీణ కూడా అలా గుడ్లప్పగించి రొమాన్స్ సీన్ చూడటంలో లీనమైపోయింది. టీవీ ఆఫ్ చెయ్యాలని మనసు హెచ్చరిస్తోంది. కాని వయసు టీవీ ఆఫ్ చెయ్యకూడదని ఆమె చేతి వేళ్లు రిమోట్ దగ్గరికి చెయ్యి వెళ్ళింది కాని ఆఫ్ బటన్ మాత్రం నొక్కలేకపోతోంది. నిజంగా రవీంద్ర లోపలికి వచ్చి ఉంటే తమ మధ్య అదే జరిగేదని అక్కడ ఉన్న హీరో హీరోయిన్ కూడా ఆ స్క్రీన్ మీద రవీంద్ర వీణానీనే అన్న భ్రమలో లీనమైపోయింది. తన పెదాలని మధ్య చూపుడువేలు పంటికింద బంధించి గోరు కొరుకుతూ చూస్తోంది. రొమాన్స్ తారస్థాయికి వెళ్ళింది. వీణ చేతులు దివాన్మీద ఉన్న పిల్లోని గట్టిగా బిగించి పట్టుకుంది. వీణ నోటి నుండి మోకీన్ శబ్దంలో రవి పిలుపు నాట్యమాడుతోంది. డోర్ తీసి ఎవరో లోపలికి వచ్చిన విషయాన్ని కూడా గమనించే స్థితిలో లేదు వీణ. అలా రొమాన్స్ సీన్లో తన కాబోయే రవీంద్రాను ఊహించుకుంటూ చూస్తూ ఉన్న వీణ భుజాలు పట్టి తనవైపుకు తిప్పుకున్న వ్యక్తివైపు తల ఎత్తి చూడలేదు. వీణ సృహలో లేదు. రవి ధ్యానంలో, రవి ఏకాంతమంత్ర జపిస్తున్న వీణ. వచ్చావా రవి? నాకు తెలుసు నువ్వు వస్తావని. రావాలని బలంగా అనుకున్నాను. అందుకే నువ్వు వచ్చావు అని కళ్ళు మూసుకుని ఆ వ్యక్తి చుట్టూ బలంగా తన చేతులు చుట్టేసి అతడి ఎదమీద తన తలను వాల్చేసి, లవ్ యూ బావా, ఇలా నీ ఛాతిమీద పడుకునే ఎంత హాయిగా ఉందో మీ అంటూ వీణ మైమరపుగా కళ్ళు మూసుకుని రవి ధ్యానంలో, తన్మయత్వంలో పరిసరాలను గమనించలేని స్థితిలో ఉండిపోయింది. వీణ చెంప చెల్లుమనిపించడం, నొప్పి తగలడంతో స్పృహలోకి వచ్చి అతడివైపు చూస్తూనే ఒక్కసారిగా 10 అడుగుల దూరం వెనక్కు వెళ్ళింది.
ఆ తర్వాత కూడా వెనక్కి ప్లేసుంటే వెళ్లేదేమో గోడకు తన వీపు ఆనింది. వెనక్కి అడుగులు తర్వాత వేయలేకపోయింది. అతడికి దూరంగా జరిగి భయంగా, మోపలేని లజ్జభారంతో, బరువెక్కిన హృదయభారంతో ఆమె కళ్ళు చేదు తిన్నట్లుగా మొహం పెట్టేసింది. ఆ మొహాన్ని అతడి ముందు చూపటానికి మనస్కరించలేదు. అక్కడి నుండి పారిపోవాలనిపిస్తోంది. సీతాదేవిని భూవేవి లాక్కున్నట్టు తనను భూమి లోపలికి ఎవరైనా లాక్కు వెళితే బాగుంటుంది. ఆ క్షణంలో భూకంపం వచ్చి చీలి అందులో కూరుకుపోతే బాగుంటుంది అన్నంత తనమీద తనికి అసహ్యంతో కళ్ళు మూసుకుని నిలుచుంది. చేతులను మొహానికి అడ్డుపెట్టుకోలేకపోతోంది. అతడి ముందు తను మరింత దిగజారినట్లుగా మొహం దాచుకోవటం నాటకీయంగా అనిపిస్తుందే కాబోలు. కూర్చో, కంగుమంది అతని కంఠం. ఆ కంఠంలోని తీవ్రతను బట్టి పసిగట్టింది. అతడు తనని ఎంత అసహ్యించుకుంటున్నాడో. కళ్ళు నెలకువాల్చి అతడు చెప్పినట్లుగా కూర్చోలేకపోతోంది. అతడు చెప్పినట్లు చెయ్యడానికి అహం అడ్డు వస్తోంది. ఇప్పుడు ఇతనెందుకు వచ్చినట్లు అనుకుంటూ కాస్త కళ్ళు తెరిచి క్రీగంట చూసింది. వైట్ అండ్ వైట్ షర్ట్ ప్యాంటులో ఇంచేసి ఉన్నాడు. ఆ నడుముకు పెట్టుకున్న బెల్టు చూస్తే నల్లగా నిగనిగలాడుతోంది. అతడికి కోపం వస్తే ఆ బెల్టు తీసి ఎక్కడ కొడతాడో అన్నంత షార్పుగా ఎదుటవారికి కఠినంగా వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకు వచ్చావు నా ఇంటికి? వచ్చే ముందు డోర్ కొట్టి రావాలన్న కామన్ సెన్స్ లేదా అని కోపంగా అరవాలని ఉంది. అతడి వేసుకున్న న్యాయమూర్తి డ్రెస్ రెస్పెక్ట్గా కనిపిస్తూ ఉంది. అరవలేకపోయింది ఆ క్షణం. ఒకప్పుడు ఆ డ్రెస్సింగ్ని చూసి భయపడేది. అందుకే పంతంగా తను లా చదివింది. తనను చూసి భయపడాలి, తనకు ఆ రెస్పెక్ట్ కలగాలని పంతం పట్టి నెరవేర్చుకుంది. మరి ఇప్పుడు తను భయపడితే అర్థమేముంది అని మళ్లీ అతడివైపు ధైర్యంగా, పొగరుగా చూడాలని ఉంది. కాని ఇప్పుడు తను చేసిన పొరపాటుకు సిగ్గుమాలిన పనికి జీవితాంతం ఇతడి ముందు తలవంచుకుని నడవాలా? ఒక్కసారి భయపడితే ప్రతిసారీ భయపడిస్తూనే ఉంటారు. ఒక్కసారి తలవంచితే ప్రతిసారీ తలవంచుకుని నడవాలి. మన పౌరుషం వచ్చేసింది. మనసంతా అవమాన భారంతో కృంగిపోతోంది వీణకు. అతడి చేతిమీద నల్లగౌను ఉంది. అంటే కోర్టు నుండి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాడన్నమాట. ఎందుకు వచ్చాడు? ఏం చెప్పాలనుకున్నాడు? ఎంతో ఇంపార్టెంట్ పని ఉంటే రాడు కదా. ఆలోచిస్తూ నిల్చునే ఉంది. కూర్చో, గట్టిగా అరిచాడు. మళ్ళీ ఆ గొంతు మరింత తీవ్రత దాల్చింది. దాంతో తన ప్రమేయం లేకుండా అతడి అరుపుకు వీణ నడుము వంగబోయింది. కూర్చోవడానికి అదే సమయంలో వెంటనే వీణకు ఒక విషయం గుర్తువచ్చింది. అతడి వీక్నెస్ నాకు తెలుసుగా. ఇప్పుడు నేను అతన్ని బ్లాక్మెయిల్ చేస్తాను. నాకు అవకాశం వచ్చింది. వీణ నీ పొగరేంటో చూపించుకో, అతడిమీద రివెంజ్ తీర్చుకో. ఎందుకు అలా వంగిపోతావు? నువ్వు ఇప్పుడు లాయర్వి. అతడి వీక్ పాయింట్ నీ దగ్గర ఉంది. ఇప్పుడు నువ్వు బీటెక్ స్టూడెంటివి కాదు. అతడి దగ్గర ఎంప్లాయివి, అంతకన్నా కాదు. ఇప్పుడు నువ్వు అని అతనికి భయపడకు. ఇన్నర్ హెచ్చరించింది. ఇప్పుడు అతను చెప్పినట్లు తను భయపడితే తప్పు చేసిన దానినవుతాను. భయపడకూడదు. భయపడుతున్న ఇన్నర్కు బుద్ధి చెప్పి కాళ్లు నిటారుగా నేలకు తన్నిపెట్టి నిలుచుని, మీరు నా ఇంట్లో ఉన్నారు లాయర్గారు. మీరు చెబితే కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు కూర్చోవాలనిపిస్తే కూర్చుంటాను. ఎందుకు వచ్చారు? ముందు విషయం చెప్పండి. పుల్లవిరిచినట్లుగా అడిగింది. వీణవైపు చేతులు కట్టుకుని పైనుండి కిందదాకా చూసి, ఎంత ముదిరిపోయావో ఇందాకే చూశాను. బాగా అంటే బాగా ముదిరిపోయావు. కన్నింగ్ స్మైల్ విసిరి అన్నాడు. ఆ మాటకు అర్థమేంటో గ్రహించిన వీణ మరింత సిగ్గు అవమానంతో తలవంచుకోబోతూ, సిగ్గు అవమాన భారానికి అహంభావం అడ్డుకట్టవేస్తూ పొగరుగా తల ఎత్తి, ముదరటానికి నేనేం బెండకాయని, ములక్కాడనీ కాదు కాని, లాయర్గారు, విషయమేమిటో చెప్పి వెళ్ళండి అన్నట్లు తలుపవైపు చెయ్యిపెట్టి తలవంచుకుని విసుగ్గా చెప్పింది. ఒకరి ఇంటికి వచ్చినప్పుడు డోర్ తీసేవరకు బయట ఆగాలన్న కామన్ సెన్స్ లేదు మీకు. డైరెక్ట్గా లోపలికి వచ్చారు. లాయర్గా మీకు ఈ రూల్స్ తెలియవా? మళ్లీ మా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తున్నావా? అంతటితో వీణ ఈగో సాటిస్ఫాక్షన్ పొందలేదు. ఇంకా ఏదో బాధపెట్టాలి అతన్ని. జైమీద వీణకు రివెంజ్ అంతటితో ఆగి ఉంటే బాగుండేది. ఇంకా ఏదో బాధపెట్టాలి అతన్ని. తన వీక్నెస్ అతడికి తెలిసిపోయింది అన్న పౌరుషం. మీ మర్యాదలు మా ఇంట్లో కాదు. మీ ఇంట్లో మీ ఇంటికి వచ్చిన వారితో మర్యాదలు చూపించు. ఒక అమ్మాయితో నువ్వు ఆఫీసులో ఉన్నప్పుడు నేను చూశానని తలుపు తట్టి లోపలికి రావాలన్న కామన్ సెన్స్ లేదా? గెటౌట్ ఆఫ్ మై ఆఫీస్ అన్నప్పుడు లేదా ఈ మర్యాద? ఒకరిని వేలెత్తి చూపే ముందు తనవైపు తను వేలు ఉందో లేదో చూసుకుని మాట్లాడాలి అని అంది. హలో మేడం, చాలాసార్లు తలుపు తట్టాను. లోపలికి వచ్చి పిలిచాను. తమరు చాలా అంటే చాలా రొమాంటిక్ మూడులో ఉన్నారు. మా పిలుపులు తమరికి చెవికెక్కలేదు.
అన్నాడు. అతడి మాటలు చెవిలో పెట్టుకోలేదు తను. ఏమనాలనుకున్నదో అదే పనేసింది. మినిమం కామన్ సెన్స్ లేని నీ దగ్గర జాబ్ చేయడం నచ్చలేదు నాకు. కావాలని నా ముందు మీరు మీ పిఏతో రొమాన్స్ చేస్తున్నారు. అందుకే మీ ఆఫీస్లో జాబ్ మానేశాను. నీ లీలలు చూడలేక, అత్తయ్య వాళ్లకు చెప్పలేక అని మొహం తిప్పుకుంది. ఎందుకు చెప్పలేదు? చెప్పొద్దని నేను చెప్పానా? నువ్వు ప్రాధేపడినట్లుగా నేను ప్రాధేయపడ్డానా? వ్యంగ్యం ధ్వనించింది అతని గొంతులో. వీణ మాట్లాడలేకపోయింది. చెప్పు, జూనియర్ లాయర్ గారు, ప్లీజ్ ఈ విషయం ఎవరికీ చెప్పకు, పెద్దమ్మకు పెదనాన్నకు అని నిన్ను రిక్వెస్ట్ చేశానా అని కనురెప్పలు లింక్ చేస్తూ అడుగుతూ ఉంటే వీణ ఏమీ చెప్పలేకపోయింది. ఆమెకు మరొక విషయం గుర్తువచ్చింది కనుక. ఎందుకంటే నీ వీక్నెస్ నా దగ్గర ఉంది. ఇంటర్లోనే ముదిరిపోయావు నువ్వు. నేను రవీంద్ర గదిలో నిద్రపోతుంటే గదిలోకి వచ్చి నా దుప్పట్లో దూరి పడుకుని నన్ను హగ్ చేసుకున్నావు. నేను నిన్ను విసురుగా కిందకి తోశాను. గుర్తుందిగా? నేను నిన్ను చంపకేసి కొట్టి వార్నింగ్ ఇస్తే ఏమన్నావు నువ్వు? దుప్పట్లో ఉన్నది రవీంద్ర అనుకున్నాను. బావా, నిజంగా నువ్వు అనుకోలేదు అని వెక్కిళ్లు పెట్టి ఏడ్చావు. రవీంద్ర అయితే మాత్రం అలా చేస్తావా అని అడిగాడు. రవీంద్ర కూడా ఒకసారి మా ఇంటికి పొద్దున్నే వచ్చి ఇలాగే నా దుప్పట్లో దూరి అలాగే నన్ను హగ్ చేసుకుని పడుకున్నాడు. ఎప్పుడైనా నువ్వు కూడా ఇలాగే పొద్దున్నే నన్ను కూడా ఇలాగే సర్ప్రైజ్ చెయ్యన్నాడు. అందుకే నేను కావాలని అలా చేశాను అని ఎంతో ఇన్నోసెంట్ పేస్ పెట్టి అత్తయ్యకు, మామయ్యకు ఎవరికీ చెప్పకండి బావా అని రిక్వెస్ట్ చేశావు. అది గుర్తుందిగా? నేను ఎవరికైనా చెప్పానా? చెప్పి ఉంటే నువ్వు ఆ ఇంటికి వచ్చేదానివి కూడా కాదు. నీకు ఏమాత్రం రెస్పెక్ట్ కూడా మీ అత్తయ్య మామయ్య దగ్గర ఉండేది కాదు. ఏమీ చెప్పకుండా సైలెంట్గా రవీంద్రాని చదువు పేరుతో నీకు దూరం చేశాను. లండన్ తీసుకెళ్ళిపోయాను. రవీంద్ర ఇక్కడే ఉండి ఉంటే చాలా చెడిపోయేవాడు నీలాగే అన్నాడు. ఈ విషయాలన్నీ నేను చెప్పకుండా దాచానని నువ్వు నా విషయం చెప్పకుండా దాచావు అంటే, లేకపోతే నువ్వు చెప్పేదానివి. ఓకే, ఆ ఆఫీస్లో నా లీలలు చూడలేక ఆఫీస్ మానేశాను అన్నావు. మరొక కంపెనీలో జాబ్ చేయకుండా ఎందుకు మళ్ళీలా చదివావు అడిగాడు. మన ఆఫీస్లో కాకుండా ఇంకెక్కడో జాబ్ చేస్తున్నావని మామయ్య అడిగేదానికి సమాధానం చెప్పలేక ఊరికే ఉండలేక, నీమీద రివెంజ్తోనే నేను లా కూడా చదివాను. కోర్టులో కూడా రివెంజ్ తీర్చుకోవటానికే ప్రిపేర్ అయ్యామన్నమాట. మునిపంటితో పెదాలను కొరుక్కుంటూ వీణ దగ్గరగా వచ్చి వీణ రెక్క పట్టుకుని దబ్బుని కూలేశాడు సోపాలు. చూడు, లాస్ట్ వార్నింగ్, ఎప్పటికీ నిన్ను రవిని దగ్గర కానివను. ఈజ్ మై ఛాలెంజ్. ఆ మాట వింటూనే వీణ నాగుపాము బుసకొట్టినట్టుగా జైవైపు చూసి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ జన్మకు నాకు రవితోనే పెళ్ళి. లేదంటే చెప్పు అన్నాడు. జీవితాంతం ఒంటరిగా అయినా ఉంటాను పౌరుషంగా చెప్పింది. రవి పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం ఒంటరిగా ఉంటావా? ఇంకెవర్నీ పెళ్లి చేసుకోవా అడిగాడు. చేసుకోను అన్నట్లుగా అడ్డంగా తిప్పింది. చిన్నప్పుడే ముదిరిపోయావు. అలాంటిదానివి ఒంటరిగా ఉండగలవా? బ్రతకగలవా? వ్యంగ్యంగా నవ్వాడు. రవీంద్ర నా బావ, అందుకే అతనిమీద ప్రాణం పెట్టుకుని ఉన్నాను. రవీంద్ర కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. అంతేగాని మరొకరిమీద మనసుపడి బ్యాడ్ బిహేవియర్ ఉన్న ఆడపిల్లనైతే కాదు. అలాంటి వంశంలో పుట్టలేదు. ఏమనుకుంటున్నావు? మా కుటుంబమంతా తక్కువగా కనిపిస్తోందా నీకు? ఇంకోసారి చిన్నప్పటి నుండి నేను బ్యాడ్ గర్ల్, ముదిరిపోయినాను, నాలో బ్యాడ్ బిహేవియర్ ఉంది అంటూ హేళన చేస్తే ఊరుకోను. నాకు వచ్చే కోపానికి ఇప్పుడే నిన్ను చంపేయాలనుంది. చంపేస్తాను నిన్ను. వేలు పెట్టి చూపించింది జైవర్ధన్కు. వార్నింగ్ విసిరింది. కాని ఆడపిల్లగా ఆ అవమానాన్ని భరించలేక ఎంత గట్టిగా ఉందామనుకున్నా తన క్యారెక్టర్ని అతను బ్యాడ్ చేస్తూ ఉంటే వీణ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. కాని అవి అతడికి కనిపిస్తీ మరింత తనను లోకుగా చూస్తాడని, వెనక్కు తిరిగి చూడండి లాయర్ గారు, రవీంద్రను మీరు నాకు దూరం చేస్తే పిరికితనంగా చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకండి. రవీంద్ర నావాడు. రవీంద్ర నేను ప్రాణాలతో ఉన్నంతవరకు రవీంద్ర నేను భార్యాభర్తలు కాకుండా ఎవరూ ఆపలేరు. ఒకవేళ రవీంద్రకి ఏమైనా అవుతే? అతను స్లోగా వీణవైపు చూస్తూ అడిగాడు. ఆ అడుగుతున్నప్పుడు కళ్ళు చిన్నవి చేసి వీణవైపు ఓరగా చూస్తూ, ఒకవేళ పెళ్ళయ్యాక వెంటనే రవీంద్రకి ఏమైనా జరిగితే? అడిగాడు. ప్లీజ్ లాయర్ గారు, ఆ మాట అనకండి. నా రవీంద్ర నిండు 100 ఏళ్లు బాగుండాలి. అడిగావు కనుక చెబుతున్నాను. పెళ్ళయ్యాక కూడా రవీంద్రకు ఏం జరిగినా అతడి జ్ఞాపకాల్లోనే జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాను. మీరు బ్రతికి ఉంటే చూదురుగాని. నిజంగానే మాటమీద నిలబడతావా అన్నాడు. నిజంగానే, మా అత్తమీద ఒట్టు. మా అత్తంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలుసుగదా. నేను చచ్చిపోనైనా చచ్చిపోతాను. కాని మా అత్తమీద వేసిన ఒట్టుకు కట్టుబడి ఉంటాను. చూద్దాం
నేను మాత్రం రవి నేను ఒక్కటిగా నివ్వను. అలా జరిగితే జయవర్ధన్లో ఉన్న రెండో మనిషిని నీకు పరిచయం చేయవలసి వస్తుంది. అంతదాకా తెచ్చుకోకు అన్నాడు. అతనివైపు భయంగా చూసింది. రెండో మనిషా? నిజంగానే జైలో రెండో మనిషి కనిపిస్తున్నట్లే అనిపించింది వీణకు. ఈ మాటలన్నీ రవీంద్రకు చెబితే తక్షణమే నిన్ను ఆ ఇంట్లోనుంచి బయటికి పంపిస్తారు ఆవేశంగా చెప్పింది. నువ్వు నన్ను హగు చేసుకున్నది నేను వీడియో తీశాను. ఇది రవీంద్ర మొబైల్కు వెళ్తుంది, సోషల్ మీడియాకు వెళ్తుంది. ఆ మాట చెప్పడంతో వీణ షాక్ అయ్యి జైవైపు ఏది అంటూ వీణ చూసింది. అతని మొబైల్లో జైవర్ధన్ను వీణ హగు చేసుకొని మైమరుపుగా అతని ఛాతిమీద తలపెట్టి పడుకోవడం వీడియో మొబైల్లో తీశాడు. వీణ నోరెళ్లబెట్టింది. అతను తనను చెంపకేసి కొట్టినది కూడా వీడియో తీశాడు. మరింత ఆశ్చర్యపోయింది. ఎంత ప్లాన్గా ఉన్నాడు! ఇక మీదట నువ్వు రవీంద్రను కలిసినా మాట్లాడినా ఈ పిక్ పెద్దమ్మ పెదనాన్నలకు రవీంద్ర చేరుతుంది. నా మొబైల్ నుండి కాదు, వేరేవాళ్ల మొబైల్ నుండి చెప్పాడు. అప్పుడు నిన్ను రవీంద్రకిచ్చి ఎలా పెళ్లి చేస్తారు ఇలాంటి ఫోటో చూశాక అన్నాడు. ఎంత ధైర్యం! మా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తారా? అసలు నీకేం హక్కుంది నామీద అరవటానికి? ఐ హేట్ యూ. ముందు వెళ్ళండి. మీరేం చెప్పటానికొచ్చారో నాకు తెలుసు. నేనేమీ వినదలుచుకోలేదు చెప్పింది. ఓకే, పాయింట్కొస్తున్నా. ఇది చెప్పటానికొస్తే ఈ సీన్ జరిగింది. ఇది నీ బ్యాడ్ లక్. స్టైల్గా భుజాలు షేక్ చేస్తూ అసలు విషయం చెప్పాడు. మొన్న శశిరేఖ ల్యాండ్ గూర్చిన సాక్ష్యాలు మీకు దొరికాయిగా? అవి నాకు కావాలి. మీ సీనియర్ నుండి నాకు తెచ్చి ఇవ్వాలి. ఆ కేసు మీరు వారించకూడదు. పీస్ఫుల్గా విషయం చెప్పాడు. ఒక్క క్షణం ఆలోచనగా జైవైపు చూసింది వీణ. అతడి ఇన్వాల్వ్మెంట్ ఎందుకుంది ఈ కేసులో అని ఆలోచిస్తోంది. తెలిసిన ఆవిడ లాయర్లకు ఖర్చుపెట్టలేనంత పేదరాలు. లాయర్ కృష్ణగారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన డబ్బుకి కక్కుర్తిపడడు. న్యాయం ఎటువైపుంటే అటువైపు వాదించగలడు. మరి ఇతడికేంటి? లాయర్ కృష్ణగారికి ఏలాంటి ఈగో లేదు. న్యాయం లేకపోతే డబ్బు ఎక్కువ ఇస్తామన్నా కేసులు నిరాకరిస్తాడు. అవతలివారి దగ్గర న్యాయం లేకపోతే కేసు తీసుకోడు అట. తనకి తెలిసిన వారికి కేసును పంపేస్తాడట. న్యాయమంటే ఫీజు లేకపోయినా కూడా కోర్టులో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడని జ్యోతి ద్వారా తెలిసి ఆ కేసు సీనియర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆ కేసు గురించి ఎందుకు నా దగ్గర ప్రస్తావన తీసుకొస్తున్నారు? ఇతడికేంటి సంబంధం? ఆలోచనగా అడిగింది వీణ. అది నీకు అనవసరం అన్నాడు. చెప్పింది చెయ్యి అన్నాడు దబాయిస్తున్నట్లుగా. ఉన్న విషయం చెప్పచ్చుగా. ఏదో తిరకాసుగా చేస్తున్నాడు. మా సీనియర్కి నా మీద కోపం వచ్చేలా చేస్తున్నాడేమో అనుకున్న వీణ, ఒకసారి కేసు తీసుకున్నాక వెనక్కి ఎలా తీసుకుంటాడు? మీరు వాదిస్తున్నారా? ఓడిపోతామని భయపడి చెబుతున్నారా? అడిగింది వీణ. ఇప్పుడు నేనే ఆయన దగ్గరికి కేసు తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు కేసు వాదించుకు అంటే అంత ఈజీగా తీసుకుంటాడు? ఎందుకు ఏమిటి అని 1,00,000 ప్రశ్నలడిగితే నేనేం చెప్పాలి? అడిగింది. అందుకే సైలెంట్గా ఆ సాక్ష్యాలు మీ సీనియర్ దగ్గర్నుండి కొట్టేసి నాకడ్డించు అన్నాడు. విషయమేంటో చెబితే నేను ఆలోచిస్తాను కదా అడిగింది వీణ. నువ్వు తెలుసుకొని చేసేది ఏమీ లేదు. నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. రవి మీద మాత్రం ఆశలు వదులుకో చెప్పి వెళ్ళిపోయాడు. డోర్ దగ్గరికి వెళ్ళాడు. వీణకు పిచ్చి కోపం వచ్చేసింది అతడి మాటలు. అసలు ఏంటయ్యా నీ ఉద్దేశం? ప్రేమికులను విడదీస్తే పాపంలో పడిపోతావు. నీకు ఎవరితోనూ పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోతారు చిన్నగా అనుకుంది. కాని అతనికి వినిపించింది. డోర్ దగ్గరికి వెళ్లిన జై వెనక్కు తిరిగి వీణవైపు చూసి ఒకలా నవ్వి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది.